ఆదికాండము 21వ అధ్యాయం 18వ వచనం. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పెను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ సమయంలో నా ప్రభా, మరి నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100 1000 పంటను అనుభవించినట్లు నువ్వు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఏంటంటే, నీవు లేచి ఆ చిన్నవానిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనంగా చేసేదనని ఆమెతో చెప్పును. ఎవరితో చెప్తున్నారు ఇక్కడ? ఎవరు ఆమె అంటే హాగరు. ఏమైంది ఇక్కడ అని చూసినట్లయితే, అబ్రహాము మరి హాగరుని తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మరి వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళన్నీ అయిపోయినాయి. వాళ్ళ జీవితం ఇంకా మరి గడ్డు సమస్యలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళని చూసేవాళ్ళు లేరు, వాళ్ళని ప్రేమించేవాళ్ళు లేరు, వాళ్ళని పట్టించుకునేవారు లేరు. త్రాగడానికి నీళ్ళు లేదు. మరణానికి దగ్గరగా, మరి భర్తకు దూరంగా, మరణానికి దగ్గరగా, మరి బంధువులకు దూరంగా, మరణానికి దగ్గరగా సమస్తం కోల్పోయారు. ఇంకా సర్వనాశనం అయిపోయారు. వారి జీవితంలో ఏదీ లేదు. ఎటువంటి పరిస్థితులు అంటే ఇంకా చావే చరణం అనేటువంటి పరిస్థితులకు వచ్చేసింది ఆమె. తన కుమారుడు చనిపోతూ ఉన్నాడు. 17వ మరి చూసినట్లయితే 16వ వచనం, ఆదికాండం 21:16లో, ఆ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఈ రోజున నీ యొక్క వ్యాపారం నువ్వు విడిచిపెట్టేసావా? ఇంకా నీ వ్యాపారం చేతులెత్తేసావా? ఇంకా నీ జీవితంలో ఏమీ సాధించలేను అనుకుంటున్నావా? ఇంకా నీ భర్త విషయంలో నేను మార్చలేను అనుకుంటున్నావా? నీ కుమారుడికి ఉన్నటువంటి రోగం ఇంకా బాగుపడదు అనుకుంటున్నావా? లేకపోతే నీ వ్యాపారం అభివృద్ధి చెందదు అనుకుంటున్నావా? నీ యొక్క మరి ఏదైనా చేస్తున్నటువంటిది ఏదైనా సరే అది ఇంకా అవ్వదు అని చెప్పి వదిలేసావా? పక్కన పడేసావా? ఇంకా నా వల్ల కాదని చెప్పి విడిచిపెట్టేసావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాయి. ఇంకా నా వల్ల కాదులేదు, ఇంకా దీని పని అయిపోయిందిలే, ఇంకా అయిపోయింది, ఇంకా దీనివల్ల ఏమీ లేదు, నా వల్ల కాదు ఇంకా అని చెప్పి నువ్వు చేతులు ఎత్తేసినట్లయితే, నువ్వు పక్కన పడేసినట్లయితే, నువ్వు విడిచిపెట్టేసినట్లయితే నీ సామర్థ్యంతో నువ్వు సాధించలేనటువంటి దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఎందుకని ఏడుస్తున్నావు? కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తావురదంట. అప్పుడు దేవుడు ఆ చిన్నవాని మరణ వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగరుని పిలిచి, హాగరు, నీకేమొచ్చింది? భయపడకము. దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు. నీ యొక్క పరిస్థితులన్నీ నీ ప్రతికూలంగా ఉన్నాయా? నువ్వేం చేయలేని పరిస్థితిలో మరి ఈ సమయంలో నువ్వేం చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నాకు ఈ ఉద్యోగం రాదు, ఇంకా నాకు ఈ యొక్క అప్పులు తీరవు, ఇంకా నాకు ఈ యొక్క వివాహం జరగదు, ఇంకా నాకు ఈ యొక్క గర్భం ఫలించదు అని చెప్పి కూర్చుని ఏడుస్తున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీకేమొచ్చింది? భయపడకు. హల్లెలూయా. నేను విన్నాను, నేను చూస్తాను, నీ కన్నీటిని నేను చూస్తాను, నీ బాధను నేను చూస్తాను అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? మొట్టమొదట నీ సమస్య తొలగించబడాలని, నీకున్నటువంటి బాధ నివారణ అవ్వాలంటే, నీ మృత తుల్యమైనటువంటి పరిస్థితులు మళ్ళా జీవం పొందుకోవాలంటే, నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు చిగురించాలంటే, హల్లెలూయా, నీ పట్ల నీ భర్తకు ప్రేమ చిగురించాలంటే, హల్లెలూయా, నీ వ్యాపారం మళ్ళా చిగురించాలంటే, నీ జీవితంలో ఏదైతే నిర్జీవ స్థితిలో ఉందో, ఏదైతే గడ్డు పరిస్థితులుగా మార్చబడ్డాయో అవి మళ్ళా జీవించబడాలంటే, పునరుద్ధరించబడాలంటే, మరలా అవి మరి బాగుపడాలంటే దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటి నువ్వు చేయవలసింది లేచి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బంధకాల్లో ఉన్నావేమో, నిద్రమత్తులో ఉన్నావేమో, మంచం మీద ఉన్నావేమో, ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఫస్ట్ నువ్వు చేయవలసింది లేచి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి. ఆమేన్. ప్రతి సమస్య పరిష్కారం ఎక్కడితో ప్రారంభించబడుతుందంటే లేవటంతో ప్రారంభించబడుతుంది. నువ్వు అప్పుల నుంచి బయటపడాలన్నా మొట్టమొదటి చేయవలసింది లేచి. అనారోగ్యం నుంచి బయటపడాలన్నా నువ్వు మొట్టమొదటి చేయవలసింది లేచి. నీ జాబులో నీ యొక్క నిరుద్యోగ సమస్యను జయించాలన్నా మొట్టమొదటి చేయవలసింది నువ్వు లేచి. హల్లెలూయా. నీ గర్భఫలం పొందుకోవాలన్నా మొట్టమొదటి నువ్వు చేయవలసింది లేచి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లేస్తేనే ఆ పరిస్థితిని లేవనెత్తగలుగుతావు. నువ్వు లేస్తేనే నీ అప్పుల నుంచి నువ్వు లేవనెత్తబడతావు. కాబట్టి ఇక్కడ హాగరుతో దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి. హల్లెలూయా. నువ్వు లేస్తే నీ అప్పుల నుంచి నువ్వు లేవనెత్తబడతావు. నువ్వు లేస్తే నీ ఆర్థిక పరిస్థితి నుంచి నువ్వు లేవనెత్తబడతావు. నువ్వు లేస్తే నీ గొడ్డలతనం నుంచి నువ్వు లేవనెత్తబడతావు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు లేస్తేనే నీ పరిస్థితుల్లో నుంచి నువ్వు లేపబడతావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. నువ్వు లేవలేనట్లయితే ఎప్పటికీ కూడా నీ పరిస్థితి నుంచి నువ్వు బయటపడలేవు. నీ అప్పుల నుంచి నువ్వు బయటపడలేవు. నీ అనారోగ్యం నుంచి నువ్వు బయటపడలేవు. నీ నిరుద్యోగం నుంచి నువ్వు బయటపడలేవు. నీకున్నటువంటి గొడ్డలతనం నుంచి నువ్వు బయటపడలేవు. కాబట్టి వీటన్నిటికీ మొట్టమొదట
ఏంటి బేస్మెంట్ అంటే లేచి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నేను ఎందుకని ఈ యొక్క ఓడు ఇంత ప్రెస్ చేస్తూ ఉన్నానంటే, ఎందుకనంటే ఈ యొక్క మాటని ఇంతగా నేను చెప్తూ ఉన్నాను, ప్రతిరోజు చెప్తున్నానంటే లేచి అనేటువంటి దాంట్లోనే నీ జీవితం ముడిపడినది. లేచి అనేటువంటి దాన్నే మన భవిష్యత్తు ఆధారపడినది. ఎవరైతే లేస్తారో, ఇక్కడ హాగరు లేస్తే చిన్నవాడిని లేవనెత్తగలుగుతుంది, హాగరు లేస్తే చిన్నవాడిని బ్రతికించుకోగలుగుతుంది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నువ్వు లేస్తే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు, నువ్వు లేస్తే నీ భర్తను మార్చుకోగలుగుతావు, నువ్వు లేస్తే నీ భర్తలో ప్రేమను పుట్టించుకోగలుగుతావు, నువ్వు లేస్తే మృతతుల్యమైనటువంటి నీ కుటుంబాన్ని మరి గొప్ప జీవంగా నువ్వు మార్చుకోగలుగుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున ఎవరితో దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీ జీవితంలో మీ పరిస్థితులు మృతతుల్యం అయిపోయా, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఇంకా నాకు భవిష్యత్తు లేదనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఇంకా చావే చరణం అనుకున్నటువంటి పరిస్థితులు మీరుంటే ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి మీరు చేయవలసినారు లేచి. ఆమేన్. లేచి దేవుని సందుకు వచ్చినట్లయితే, లేచి దేవుని సందులో గడిపినట్లయితే, లేచి హల్లెలూయా నీ చిన్నవాన్ని లేవనెత్తు, నీ చేత పట్టుకొనుము, లేచి పట్టుకో, విడిచిపెట్టేసిన ప్రతిదాన్ని పట్టుకో, చేతులు ఎత్తేసిన ప్రతిదాన్ని నువ్వు పట్టుకోమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగు. ఇక నా వల్ల కాదు, ఇంక నా భర్త మారడు, ఇంక నా పరిస్థితి మారదు, ఇంక నా గర్భం ఫలించదు, ఇంక నాకు ఉద్యోగం రాదు, ఇక నాకు పెళ్లి కాదని చెప్పి నువ్వు పక్కన పడేసేసేమో, నిరుత్సాహ పరిస్థితులకు వెళ్ళిపోయాము, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయాము, డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోయాము, ఎటువంటి బంధకాల్లో ఎటువంటి పరిస్థితులు నువ్వు చేయి జారిపోయింది అనుకుంటున్నావేమో, అయితే పట్టుకున్నాడు. మళ్ళీ ఏదైతే చేయి జారిపోయింది అనుకుంటున్నావో, అన్నీ చేయి జారిపోయింది అనుకుంటున్నావా, అయితే ఇదే అద్భుతమైనటువంటి అవకాశం. అన్ని చేయి జారిపోయింది అనుకుంటున్నావా నువ్వు, అయితే ఇదే అద్భుతమైన గడియ, అద్భుతమైనటువంటి అవకాశం. ఏది చేయి జారిపోయింది అనుకున్న దాన్ని మళ్ళీ పట్టుకో. హల్లెలూయా. నువ్వు చేయి జారిపోయింది అనుకున్న ప్రతి దాన్ని పట్టుకో, నీ చేత పట్టుకోను అంటున్నాడు దేవుడు. ఏదైతే పట్టుకుంటావు మళ్ళీ దాన్ని వాడిని గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. ఏదైతే నువ్వు విడిచిపెట్టేసావు దాన్ని పట్టుకుంటున్నాడు. నువ్వు లేచి దాన్ని పట్టుకుంటే, లేచి ప్రార్థనలో పట్టుకో, లేచి చేతులు ఎత్తి ప్రార్థించి, మోకరించి దేవుని సందులో పట్టుకుని ప్రార్థించు, పట్టుదలతో ప్రార్థించు. ఏదైతే చేయి విడిచిపోయిందో, ఏదైతే చేతులు ఎత్తేసావో, ఏదైతే చేయి జారిపోయింది అనుకుంటున్నావో దాన్నే దేవుడు గొప్పగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏదైతే చేయి విడిచిపెట్టేసావో, ఏదైతే చేయి జారిపోయిందని నువ్వు అనుకుంటున్నావో దాన్నే గొప్ప జనంగా చేస్తూ ఉన్నాడు. ఆ బిజినెస్లే గొప్ప బిజినెస్గా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆ యొక్క అనారోగ్య పరిస్థితిని గొప్ప ఆరోగ్యంగా మార్చేస్తూ ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆ నిరుద్యోగ పరిస్థితిని, చేయి జారిపోయింది అనుకున్న ఉద్యోగాన్ని గొప్ప పరిస్థితిలోకి నీకు మార్చేస్తూ ఉన్నాడు. ఆమేన్. గొప్ప ఆశీర్వాదకరంగా మార్చేస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే దేవుని మహిమని చూస్తారు. నమ్మినటువంటి వారందరూ కూడా ఇప్పుడే పొందుకుంటున్నారు. కాబట్టి మీరు లేచి నీ పరిస్థితిని లేవనెత్తు, పట్టుకో గట్టిగాను. హల్లెలూయా. గట్టిగా పట్టుకో, అప్పుడు ఆ పరిస్థితిని తారుమారు చేసి గొప్పగా చేస్తానన్నాడు దేవుడు. నమ్మినటువంటి వారు ఇప్పుడే స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.